అందరికీ ఇది ఈరోజు మినీ వ్లాగ్. ఈ వీడియో ఆల్రెడీ ఒక 8 days బ్యాక్ వీడియో, కానీ ఇప్పుడు ఎడిట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అసలు ఏం వీడియో అంటే, మొన్న మా అక్క వచ్చింది కదా, అదే డెలివరీ అయిన తర్వాత బాబుని తీసుకొని ఇక్కడ అడుగు పెట్టడానికి వచ్చింది కదా, ఆ రోజు మేము ఏవేం ఫుడ్ ఐటమ్స్ ఉండేమో నేను వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంకా ఫుడ్ వచ్చేసి మేము క్యాటరింగ్ అయితే ఇచ్చేసాము. ఒక 20 మెంబర్స్కి వండమని చెప్పి క్యాటరింగ్ చెప్పాము. అదే మొన్న పేరు పెట్టినప్పుడు పెట్టాం కదా, ఆ సేమ్ ఆ క్యాటరింగ్కే ఇచ్చాము. ఓన్లీ బూర్లు గారెలే మేము వండడానికి అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఏమేమి పంపించారంటే, బిర్యానీ, కచంబర్, పన్నీర్ బఠానీ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ, పప్పు, సాంబార్, ఫ్రై, చిప్స్, బూర్లు కూడా పంపించారు వాళ్ళు. మేము అసలు ఇన్ని ఐటమ్స్ పంపిస్తారని అయితే మేము అనుకోలేదు. ఓన్లీ బిర్యానీ, ఏదైనా కర్రీ, కచంబర్, ఏదైనా ఫ్రై అయితే పంపించమన్నాము. ఇంకా ఇందులో ట్విస్ట్ ఏంటంటే, నేను మా అత్తయ్యన ఉల్లిపాయ వెల్లుల్లి తినం కదా, అందుకు వాళ్ళు మాకు ఫస్టే చెప్పారు 20 మెంబర్స్కే కదా, ఇలా ఆనియన్స్ అవి లేకుండా అయితే వండలేము అని చెప్పారు. కానీ మేము ఏం కర్రీ వండుతారంటే మేము చెప్పలేము, స్పెషల్గా మీకంటూ వండము, ఏమైనా వండిన దాంట్లోనే ఒక 20 మెంబర్స్కి అయితే పంపిస్తామని చెప్పారు. కానీ ఆ రోజు ట్విస్ట్ ఏంటంటే, ఆ రోజు వాళ్ళకి వచ్చిన బుకింగ్ స్వామిలకంట అసలు ఏ ఐటెంలో కూడా ఆనియన్స్ వేయలేదంట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కచంబర్లో కూడా బూందీ ఉంటుంది కదా, బూందీ క్యారెట్స్ అవే వేశారు. ఇంకా పన్నీర్ కూర నా ఫేవరెట్. అసలు పన్నీర్ కూర అంటే నేను చెవు కోసేసుకుంటాను, అంత ఇష్టం. ఏదైనా కొంచెం ఫీల్ ఉంటుంది కదా, అందరూ తిని మనం తినకపోతే ఏదైనా ఉంటుందని నేను అత్తయ్య అయితే ఫిక్స్ అయిపోయాం పెరిగన్నం తినేద్దాం అని చెప్పి. కానీ ఎలా ఉంటుందని అయితే మాత్రం నేను అస్సలు అనుకోలేదు. ఏదైనా దేవుడి దయ ఉండాలి. క్యాటరింగ్ కూడా కాస్ట్ అయితే తక్కువే తీసుకున్నారు, తెలిసిన వాళ్ళు అవడం వల్ల కొంచెం తక్కువ తీసుకున్నారు. ఎంత అనేది మాత్రం నేను చెప్పను. అలానే క్యాటరింగ్ వచ్చేసి రాయల్ క్యాటరింగ్. మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ క్యాటరింగ్ తెలుసు. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఈరోజు మినీ వ్లాగ్. బాయ్ బాయ్.